బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్సీ కవితపై స్పెషల్ కోర్టు జడ్జి సీరియస్ అయ్యారు. కోర్టు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడడంపై జడ్జి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు మీరు ఎలా సమాధానం చెబుతారు అంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. మరోసారి మాట్లాడొద్దు అని కవితకు హెచ్చరిక జారీ చేశారు. ఇక 11 పేజీలతో స్పెషల్ కోర్టులో సిబిఐ రిమాండ్ అప్లికేషన్ని ప్రొడ్యూస్ చేసింది. 3 రోజుల విచారణలో కవిత సహకరించలేదు అని కోర్టుకు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్లో సిబిఐ పేర్కొంది. కవిత ఎలాంటి సమాధానం ఇవ్వలేదు అని సిబిఐ చెప్తోంది. ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించేలా కవిత సమాధానాలు ఉన్నాయి అని మాగుంట శ్రీనివాసరెడ్డి, గోరెంట్ల బుచ్చిబాబు, శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్లతో భేటీలో చర్చించిన అంశాలపై సిబిఐ ప్రశ్నలు అడిగింది. అడిగిన ప్రశ్నలకు కవిత సరైన సమాధానాలు ఇవ్వలేదు అని సిబిఐ చెప్తోంది. లేని భూమిని ఉన్నట్లుగా చూపి అమ్మిన అంశంపై సరైన సమాధానం రాలేదు అని సిబిఐ ఈ రిపోర్ట్లో పేర్కొంది. శరత్ చంద్రారెడ్డి నుంచి తీసుకున్న 14 కోట్ల నగదుపై కవితను ప్రశ్నించాము అని చెప్పింది సిబిఐ. కవిత బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది అని సిబిఐ చెప్తోంది. ఆధారాలు ధ్వంసం చేయడంతో పాటు చెరిపేసే అవకాశం కూడా ఉంది అని సిబిఐ అంటోంది. అందుకే జ్యుడిషియల్ కస్టడీ కోరామని సిబిఐ అధికారులు చెప్తున్నారు. కేసులో డిజిటల్ పరికరాలు, డాక్యుమెంట్లు పరిశీలించాల్సిన అవసరం ఉంది అని సిబిఐ అధికారులు కోర్టుకి చెప్పారు. ఒకసారి మా ప్రతినిధి రామకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్, కవితపై జడ్జి రోజు సీరియస్ అయ్యారు. ఎందుకు సీరియస్ అయ్యారు అంటే కవిత వెళుతూ మీడియాతో మాట్లాడారు. ఇలా ఎలా మాట్లాడతారు అంటూ జడ్జి సీరియస్ అయ్యారు. ఒకసారి కవిత ఏం మాట్లాడారో చూద్దాం. బీజేపీ కస్టడీ బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది, లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగితే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది, లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగితే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది, లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగితే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఈరోజు కవిత కేసులో, లిక్కర్ కేసులో జరిగిన ప్రొసీడింగ్స్ ఏంటి? కవితకు ఎందుకు జడ్జి మాట్లాడొద్దు అని వార్నింగ్ ఇచ్చారు? అయితే ఈ రోజు కోర్టులో చాలా ఆసక్తికరమైన పరిణామాలు జరిగాయి రోహిత్. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే కవిత రోజు కోర్టుకు వచ్చే సమయంలో మీడియాతో మాట్లాడుతున్నారు. మరి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఆమె ఆ మీడియాతో మాట్లాడటం కొంత ఈ ఇన్ఫర్మేషన్ అనేది జడ్జికి పాస్ అయింది. మరి ముఖ్యంగా ఇటు సిబిఐ మీద చేస్తున్న వ్యాఖ్యలే గాని, అటు కేంద్ర ప్రభుత్వం మీద కవిత చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో ఈ అంశాలు ఈ రోజు కోర్టులో ప్రస్తావనకు వచ్చాయి. మరి సిబిఐ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి బవేజా అంశానికి సంబంధించి కవిత మీద ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మీరు ఎలా మీడియాతో మాట్లాడతారు? యు ఆర్ ఇన్ ద జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తులు మీడియాతో మాట్లాడకూడదు, బయట వ్యక్తులతో కూడా మాట్లాడకూడదు, దానికి కూడా పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ లేకుండా మీరు ఎలా మాట్లాడతారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. చెప్పిన నేపథ్యంలో ఇక కవిత విషయంలో ఇంకోసారి ఈ రకంగా మాట్లాడటం కరెక్ట్ కాదు అంటూ జడ్జి చెప్పారు. ఇంకోసారి ఇలా కోర్టు ఆవరణలో మాట్లాడుతుంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక దాదాపుగా కూడా ఈ రోజు జరిగిన వాదనలో కానీ మనం చూసుకున్నట్టుగైతే మాత్రం 11 పేజీల రిపోర్ట్ ని, స్పెషల్ రిపోర్ట్ ని సిబిఐ కోర్టుకి సబ్మిట్ చేసింది. ఇందులో ప్రధానంగా 3 రోజులు జరిగినటువంటి విచారణలో కవిత అసలు ఏమాత్రం సహకరించలేదు తమకి. దాంతో పాటు శరత్ చంద్రారెడ్డి, అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి, అలాగే గోరంట్ల బుచ్చిబాబు, విజయ్ నాయర్లతో జరిగిన సమావేశంలో ఏం అంశాలు ప్రస్తావనకు వచ్చాయనే అంశానికి సంబంధించి కూడా కవిత వెల్లడించలేదు. 3 రోజుల పాటు సిబిఐ కస్టడీకి కోర్టు ఇస్తే ఆ 3 రోజులు కూడా వృధా అయిపోయినాయి తప్ప ఆమె నోట్ల నుంచి సరైన ఇన్ఫర్మేషన్ రాలేదని చెప్పేసి సిబిఐ కోరటం జరిగింది. మరి లేని భూమిని ఉన్నట్టుగా చూపి అమ్మిన అంశంపై సరైన సమాధానం ఇవ్వలేదని కూడా కోర్టు చెప్పింది. అలాగే శరత్ చంద్రారెడ్డి నుంచి తీసుకున్న 14 కోట్ల నగదుపై కవితను ప్రశ్నించాం. ఆధారాలు ధ్వంసం చేయడంతో పాటు చెరిపేసే అవకాశం కూడా ఉంది, కాబట్టి కవితకు బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకే కవితని జ్యుడిషియల్ కస్టడీ కోరామని చెప్పేసి కూడా సిబిఐ పేర్కొంది. ఇక ఈ కేసులో డిజిటల్ పరికరాలు, డాక్యుమెంట్లు పరిశీలించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి సిబిఐ చెప్పడం జరిగింది. మరి దాంతో పాటు కొన్ని అంటే
మొబైల్ ఫోన్స్ ని ఫార్మాట్ చేసిన నేపథ్యంలో చాలా సమాచారం అయితే ఎరైజ్ అయిపోయింది. మరి ఈవెన్ కానీ బెయిల్ ఇచ్చి కానీ బయటికి పంపిస్తే సాక్షులను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి కవితకు బెయిల్ ఇవ్వద్దు అని కూడా ఒక మాట చెప్పింది. ఎందుకంటే రేపు కవిత బెయిల్ పిటిషన్ కూడా ఉంది. రేపు మా ఇంటరిమ్ బెయిల్, మధ్యంతర బెయిల్ మీద రేపు పిటిషన్ ఒకటి ఉంది 16వ తేదీన. 23వ తేదీన మెయిన్ బెయిల్ పిటిషన్ ఉంది, అంటే రెగ్యులర్ బెయిల్. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా చూసుకున్నట్టుగా మనం కవితని జ్యుడిషియల్ రిమాండ్ కూడా 23వ తేదీకి వేశారు. 23వ తేదీన బెయిల్ పిటిషన్ ఉంది, జ్యుడిషియల్ రిమాండ్ కూడా 23 వరకు ఉంది. అంటే అక్కడ కవితకి బెయిల్ విషయంలో కొంత డౌట్ వస్తుంది, ఆ రోజు బెయిల్ ఏమైనా ఇస్తారా కవితకి అని. ఎందుకంటే 23వ తేదీనికే రిమాండ్ వేయడం, అదే రోజు బెయిల్ ఉండటం. మరి దీనికి సిబిఐ గాని ఈడీ గాని అడ్డుపడకపోతే 23వ తేదీన కవితకి బెయిల్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఈ రోజు కవితకి జ్యుడిషియల్ రిమాండ్ విధించడాన్ని బట్టి తెలుస్తుంది. మరి దాంతో పాటు ఇంకా 3 రోజుల కస్టడీ మీద కవిత సహకరించలేదు అనే అంశానికి సంబంధించి కూడా జడ్జి వాటన్నిటి కూడా నోట్ చేసుకోవడం జరిగింది. నోట్ చేసుకొని ఫైనల్ గా ఆమెకి జ్యుడిషియల్ రిమాండ్ ఇవ్వడం జరిగింది. మరి జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నప్పుడు మరోసారి కవితను విచారించాలని చెప్పేసి సిబిఐ ఇంకో పిటిషన్ ఏమైనా వేస్తుందా కూడా చూడాలి. లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మళ్ళీ రంగంలోకి దిగుతారో చూడాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి అయిపోయింది, అలాగే సిబిఐ కూడా ఈ కేసుకి సంబంధించిన విచారణ అయితే అయిపోయింది. మళ్ళీ వీళ్ళు అప్రోచ్ అవుతారని చెప్పేసి సిబిఐ వర్గాల నుంచి, ఈడీ నుంచి సమాచారం అవుతుంది. ఎందుకంటే ఈ కేసుల నుంచి ఒకవేళ కానీ వీళ్ళ ఇంట్రాగేషన్ కానీ కంప్లీట్ అయిపోయిందంటే ఆమె బెయిల్ మీద బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి బెయిల్ మీద బయటకు రాకుండా ఉండాలి అంటే ఇంకా మేము ప్రశ్నించాల్సింది చాలా ఉంది. కాబట్టి కవితను మాకు ఇవ్వండి, మేము ఆమెను ప్రశ్నిస్తామని చెప్పేసి కూడా సిబిఐ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ కోర్టులో కోరే అవకాశం ఉంది. దాంతో పాటు ఒకవేళ కానీ ఈ నెల 23వ తేదీన కానీ 16వ తేదీన ఇంటీరియం బెయిల్ కానీ 23వ తేదీన కానీ రెగ్యులర్ బెయిల్ కానీ కవితకి కానీ వచ్చినట్టుగైతే ఇమీడియట్ గా సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెండు కూడా హైకోర్టుకి అప్రోచ్ అయిపోయి ఇమీడియట్ గా ఆ బెయిల్ ని ఆఫ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా సరే ఈ రోజు 2 అంశాలు చాలా కీలకమైన అంశాలు. కోర్టు ఆవరణలో అంటే కోర్టులోకి కవితని వెహికల్ ఏదైతే ఉందో పెద్ద పోలీస్ వెహికల్ ఉంటది కదా, జైలు నుంచి తీసుకొస్తారు, తిహార్ జైలు నుంచి తీసుకొచ్చే వెహికల్ ఒకటి ఉంటుంది పోలీసు ఖైదీని. ఆ బ్లూ కలర్ వెహికల్ నుంచి కవితను తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆమె పైకి లిఫ్ట్ ఎక్కి కోర్టు హాల్కి వెళ్లే దారిలో కొంత దూరం ఆమె నడిచి వెళ్లాల్సి వస్తుంది. ఈ నడిచి వెళ్లే టైంలో మీడియా రిపోర్టర్స్, మీడియా అంతా కూడా ఆమెను ప్రశ్నిస్తా ఉన్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా ఇది జరుగుతూనే ఉంది. వెళ్ళినప్పుడు మేడం ఎలా ఉన్నారు మీరు, మేడం మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా, సిబిఐ ఏమైనా ఇబ్బంది పెడుతుందా, మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, ఇందులో మీ ఇదేముంది అని రకరకాల ప్రశ్నలు కూడా మీడియా కూడా సంధించడం జరుగుతుంది. ఆమె కూడా సమాధానం చెబుతుంది. సిబిఐ బీజేపీ ఒకటే, సిబిఐ కస్టడీలో ఉన్న సిబిఐ అంటే బీజేపీ బయట ఏం మాట్లాడుతుందో సిబిఐ కూడా అదే మాట్లాడుతుంది. బయట బీజేపీ వాళ్ళు ఏం ప్రశ్నలు రైజ్ చేస్తున్నారో అదే ప్రశ్నలు సిబిఐ కూడా రైజ్ చేస్తుందనే అంశాన్ని కూడా ఈ రోజు ఆమె చెప్పడం జరిగింది. అంటే ఒకవైపు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇంకోవైపు సిబిఐని కూడా ఆమె తప్పుపట్టింది. దాంతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విషయంలో కూడా కవిత ఇదే తరహాలో సమాధానాలు చెప్పడం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా అడిగిన ప్రశ్నలే అడుగుతున్నారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. మరి చాలా అంటే నాకు సంబంధం లేదన్నా పట్టించుకోవట్లేదు, ఎవరో 4 ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకొని నన్ను అలా అరెస్ట్ చేస్తారు, మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి, కాంక్రీట్ ఆధారాలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి కూడా కవిత మీడియా ద్వారా కూడా ప్రశ్నించింది. ఇవన్నీ కూడా విషయాలు ఏంటంటే ఇవన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి. ముఖ్యంగా కోర్టు హాల్లో ఆమె మీడియాతో మాట్లాడలేదు, కోర్టు హాల్ బయట నుంచి లిఫ్ట్ వరకు వెళ్ళేదాకా మాట్లాడుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పుడు అడ్వకేట్స్ కూడా ఏమంటున్నారంటే ఒక జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడకూడదు, మాట్లాడటం తప్పవుతుంది. జడ్జి ఏం చెప్పారో అది కరెక్టే. ఆమె వాస్తవానికి అయితే మీడియాతో మాట్లాడకూడదు, బయట వాళ్ళు ఎవరితో మాట్లాడకూడదు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నా, సిబిఐ కస్టడీలో ఉన్నప్పుడు కూడా ఆమె ఎవరితో మాట్లాడకూడదు. ఆమె ఎవరితో మాట్లాడితే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడాలి అనుకున్నా కూడా కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. అందుకే ఇప్పుడు సిబిఐ కస్టడీలో కవిత ఉన్నప్పుడు అక్కడ కోర్టుకి అప్లై చేసుకున్నారు వీళ్ళు, అంటే ఎవరెవరు మాట్లాడాలి అని. ప్రతిరోజు సిబిఐ కస్టడీలో ఉన్నప్పుడు కేటీఆర్ వచ్చి మాట్లాడి వెళ్ళారు, అలాగే భర్త అనిల్ కుమార్ మాట్లాడారు, ఆమె లాయర్ మోహిత్ రావు ఇంకొంతమంది వచ్చి మాట్లాడి వెళ్ళారు. దీనికి కూడా కోర్టు పర్మిషన్ ఇచ్చింది ఇక్కడ. అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర ఉన్నప్పుడు కూడా కవితకు సంబంధించిన కవిత ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ అమ్మ గాని, వాళ్ళ పిల్లలు గాని, భర్త గాని అందరూ కూడా వచ్చి వెళ్ళారు. దానికి కూడా కోర్టు పర్మిషన్ ఉంది. కోర్టు పర్మిషన్ తో మాట్లాడుతుంది తప్ప కోర్టు పర్మిషన్ లేకుండా బయట మాట్లాడకూడదు అనేది ప్రధానంగా కోర్టు చెప్తున్న అంశం. దాంతో పాటు ఇంకోటి ఏంటంటే స్వేచ్ఛ హరించడం అనేది కరెక్ట్ కాదు. స్వేచ్ఛ మాట్లాడే హక్కు ఉంటుంది, కానీ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటి ప్రకారమే కస్టడీలో ఉన్న వ్యక్తులు ఎవరైతే నిందితులే కానీ, నిర్దోషులే కానీ ఎవరైనా కస్టడీలో ఉన్నప్పుడు మాత్రం కంపల్సరిగా కోర్టు రూల్స్ అనేది పాటించాలి అనేది ఒకటి. ఇంకోటి ఆమె రోహిత్ ఆమె
తిహార్ జైలు నుంచి కానీ వచ్చేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు ఫుల్ సెక్యూరిటీతో వస్తుంది. ఫుల్ సెక్యూరిటీలో ఒక క్లోజ్డ్ వ్యాన్ లో ఆమె తీసుకొస్తున్నారు. తీసుకొచ్చినప్పుడు ఎక్కడ కూడా మీడియాకి మాట్లాడడానికి అవకాశం ఉండదు. కరెక్ట్ గా నేరుగా వెహికల్ తీసుకెళ్లి రోజుమని కోర్టు లోపలికి వెళ్ళి లోపల కస్టడీ దగ్గరికి వెళ్ళి అక్కడ లాకప్ దగ్గర ఓపెన్ చేస్తున్నారు డోర్. అక్కడి నుంచి ఆమె వెళ్తుంది. ఎక్కడ మీడియాతో మాట్లాడడానికి ఆమెకి అవకాశమే లేదు. కాదు, ఉన్న అవకాశం ఏంటంటే ఆ నడిచి వెళ్తున్నటువంటి 100-200 మీటర్ల టైం 200 మీటర్స్ గ్యాప్ ఉంటది డిస్టెన్స్. ఆ 200 మీటర్స్ డిస్టెన్స్ లోనే ఆమె తన మనసులో ఉన్న అంశాలను కానీ బాధలు కానీ ఆమె చెప్తుంది. అంతే. చెప్పినప్పుడు దాన్ని ఈ రోజు జడ్జి తప్పుపట్టింది. ఎందుకంటే జనరల్ గా మీడియా కవరేజ్ అంటే వితౌట్ లోగోస్ మొబైల్స్ షూట్ చేయకూడదు. కోర్టులో ఉన్నప్పుడు మీడియా కూడా ఆమెతో కూడా వాస్తవంగా అయితే మాట్లాడకూడదు. కానీ కొన్ని రోజుల నుంచి మీడియా ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఆమె కొన్ని విషయాలు చెప్తుంది. ఆమె ఎలా ఉంది లోపల సిచ్యువేషన్ ఏంటి అయినప్పుడు ఆమె అంటే ఈ అంశాలు కొంత కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా, సిబిఐని విమర్శించే విధంగా ఉన్నాయి కాబట్టి ఈ రోజు కోర్టు దాన్ని అబ్జెక్షన్ చేసిందని తెలుస్తుంది. రైట్ రామకృష్ణ, ఎమ్మెల్సీ కవితపై స్పెషల్ కోర్టు జడ్జ్ సీరియస్ అయ్యారు. కోర్టు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు మీరు ఎలా సమాధానం చెప్తారో అంటూ అసహనం వ్యక్తం చేశారు. మరోసారి మాట్లాడొద్దు అని కవితకు హెచ్చరిక జారీ చేశారు. ఇక 11 పేజీలతో స్పెషల్ కోర్టులో సిబిఐ రిమాండ్ అప్లికేషన్ దాఖలు చేసింది. 3 రోజుల విచారణలో కవిత సహకరించలేదు అని సిబిఐ అధికారులు చెప్తున్నారు. కవిత ఎలాంటి సమాధానం ఇవ్వలేదు, ఏ ప్రశ్నలు అడిగినా కవిత ఎటువంటి సమాధానము చెప్పలేదు అని సిబిఐ అధికారులు చెప్పారు. సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగితే అడుగుతున్నారు 2 నెలల నుంచి నథింగ్ న్యూ. సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగితే అడుగుతున్నారు 2 నెలల నుంచి నథింగ్ న్యూ.